ప్రతి లేయర్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్. మీరు చూడని ఎన్నో లేయర్లు మీరు థియేటర్లో దిగిన 2 నిమిషాలకు ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇమ్మీడియట్లీ కింగ్డమ్ అనే వరల్డ్లోకి వెళ్ళిపోతారు. అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫేత్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కింగ్డమ్. వంశీ గారు మొదట విజయ్తో సినిమా అనుకున్నప్పుడు, ఈ కథ అనుకున్నప్పుడు ఇంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది, విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మీరు అనుకున్నారా? ఇది ఎలా మీరు ఒక ప్రొడ్యూసర్గా ప్రిపేర్ అయ్యారు ఈ సినిమాకి? బడ్జెట్ సినిమానే కథ అప్పుడే తెలుసు కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ అయ్యేటప్పుడు ఇంత ల్యాండ్ అవుతుందని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయాలి. నేను గౌతమ్ కూడా చేస్తున్న కొద్దీ ఆమెను చెప్పాను కదా మీకు, ఇందా కూడా సెట్స్ వేయలేదు, న్యాచురల్ లొకేషన్లో చేసాం, శ్రీలంకలో కానీ ఎక్కడికి వెళ్ళి చేసినా. సో అంతా కొంచెం టైం పట్టింది, షూటింగ్ డేస్ ఎక్కువ పట్టినాయి అని. సో అనుకోకుండా ఒక 20% జంప్ వచ్చింది అనుకున్న దానికంటే. కానీ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు కూడా అంటారు ఆమె ఆల్ దిస్ ఎఫర్ట్ ఇస్ వర్త్ ఇట్ అని. అంత గ్రాండ్గా అవన్నీ ఉంటాయి.